మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన స్కిన్ ఎప్పుడైతే ఈవెన్ టోన్డ్గా ఇంకా గ్లాసీగా కనిపిస్తుందో అప్పుడు మన స్కిన్ అనేది చాలా షైనీగా ఇంకా బ్రైటర్గా ఉంటుంది. మన స్కిన్ పైన ఇంప్యూరిటీస్ ఇంకా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇంకా పిగ్మెంటేషన్ మార్క్స్ ఇవన్నీ లేనప్పుడు మన స్కిన్ ఎంతో హెల్తీగా కనిపిస్తుంది. అయితే మనం ఇంట్లోనే న్యాచురల్గా ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకొని ఎలా ఈ సమస్యలన్నింటినీ కూడా క్యూర్ చేసుకోవచ్చు, మన స్కిన్ని బ్రైటర్గా ఇంకా గ్లాసీగా చేసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీ స్కిన్ని గ్లాసీగా ఇంకా గ్లోయిగా చేసుకోవడం కోసం ఇప్పుడు కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ అనేది మనకి చాలా మంచి మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్తో నిండి ఉంటుంది. అంటే కోకోనట్ ఆయిల్లో మనకి ఎంతో హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. మనకి కోకోనట్ ఆయిల్ని రెగ్యులర్గా మసాజింగ్ ఆయిల్ అంటే ఫేషియల్ మసాజింగ్ ఆయిల్ లాగా అప్లై చేసుకొని మీ ఫేస్ని బాగా మసాజ్ చేసుకున్నట్లయితే ఇది మీ ఫేస్ని బాగా రింకిల్స్ ఫ్రీ చేస్తుంది. మీ ఫేస్ని ఎంతో స్మూత్గా హైడ్రేటెడ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ఆయిల్ని మీరు ఎవ్రీడే నైట్ పడుకోబోయే ముందు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 డ్రాప్స్ మీరు మీ హ్యాండ్ పైన అప్లై చేసుకుని మీరు బాగా రబ్ చేసుకున్న తర్వాత ఫేస్కి అప్లై చేసుకుని నార్మల్గా మీరు మసాజ్ చేసినట్టు ఒక 1 to 2 minutes పాటు మసాజ్ చేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ని రెగ్యులర్గా మీరు నైట్ పడుకోబోయే ముందు మసాజ్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మీ ఫేస్ని వాష్ చేసుకోవాలి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే 1 to 2 డ్రాప్స్లో మీరు కొంచెం వాటర్ని మిక్స్ చేసుకొని మీ ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. ఎంత అప్లై చేసుకున్నా కూడా మనకి ఈ ఆయిల్ అనేది మన ఫేస్కి అబ్జర్వ్ అయిపోతుంది కాబట్టి ఇది మీ స్కిన్ని ఎంతో మాయిశ్చర్గా ఉంచుతుంది, డ్రై కాకుండా కాపాడుతుంది అండ్ డ్యామేజ్ అవ్వకుండా బ్లాక్గా అవ్వకుండా ఈ ఆయిల్ అనేది మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర కోకోనట్ ఆయిల్ లేనట్లయితే మీరు నార్మల్గా బాదాం ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి కోకోనట్ ఆయిల్ అనేది ఎంతో ఏన్షియంట్ పాతకాలం నుంచి కూడా మనకి ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేస్తూ వస్తూ ఉంటాం. అంటే ఈ కోకోనట్ ఆయిల్ని ఎప్పుడైతే మనం స్కిన్ పైన అప్లై చేస్తామో మన స్కిన్ అనేది గ్లాసీగా అవుతుంది, షైనీగా అవుతుంది అండ్ మాయిశ్చర్డ్గా స్మూత్గా కనిపిస్తుంది. మన డ్యామేజ్ కానీ డ్రై అయిపోయినట్లయితే డ్యామేజ్ అయిపోయినట్లయితే మన స్కిన్ అనేది బ్లాక్ అయిపోతూ వస్తుంటుంది. సో అందుకని మనం ఎప్పుడే కానీ మన స్కిన్ని బాగా మాయిశ్చర్డ్గా ఇంకా హైడ్రేటెడ్గా ఉంచుకోవడం చాలా అవసరం. సో అందుకని మనం ఎప్పుడైతే స్కిన్ పైన కోకోనట్ ఆయిల్తో ఇలా ఫేషియల్ మసాజ్ చేస్తామో అప్పుడు మన స్కిన్ అనేది ఎంతో గ్లాసీగా అవుతుంది అండ్ స్మూత్గా ఇంకా షైనీగా కూడా ఉంటుంది. కోకోనట్ ఆయిల్తో మనం మసాజ్ చేయడం వల్ల మన ఫేషియల్ నర్వ్స్ అన్ని కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే మనం మసాజ్ అనేది చేస్తామో అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మన సెల్స్ అన్ని కూడా ప్రాపర్గా వర్క్ చేసి అవి యాక్టివేట్ అవుతాయి కాబట్టి మన స్కిన్లో ఒక న్యూ గ్లో వస్తుంది. మనం మసాజింగ్ ప్రాసెస్ అనేది అందుకే చేస్తాం. సో ఆ సెల్స్ అన్ని కూడా మనకి బాగా యాక్టివేట్ అయ్యి మన డీప్ పోర్స్లో కూడా ఈ ఆయిల్ అంతా కూడా ఇండల్జ్ అవుతుంది కాబట్టి దానివల్ల మన స్కిన్ అనేది ఎంతో ప్లమీగా ఎంతో సాఫ్ట్గా ఇంకా స్మూత్గా అవుతుంది. సో ఈ ఆయిల్ని మీరు రెగ్యులర్గా నైట్ అప్లై చేసుకుని మార్నింగ్ వాష్ చేసుకున్నట్లయితే మీ స్కిన్ని గ్లాసీగా చేయడానికి ఈ కోకోనట్ ఆయిల్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కోకోనట్ ఆయిల్ మనం రెగ్యులర్గా ఎప్పుడైతే అప్లై చేస్తామో అది డార్క్ స్పాట్స్ ఇంకా స్ట్రెచ్ మార్క్స్ కానీ ఏదైనా మార్క్స్ మీకు వ్రింకిల్స్ ఇలాంటివన్నిటిని కూడా క్యూర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కోకోనట్ ఆయిల్లో మనకి హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి అది డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ని కూడా లైటన్ చేయడానికి అంటే డిస్కలరేషన్ ఏమైనా ఉన్నా కూడా వాటిని లైటన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ కోకోనట్ ఆయిల్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేసినట్లయితే మీ స్కిన్ అనేది గ్లాసీగా అవడానికి హెల్ప్ అవుతుంది. సెకండ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి అలోవెరా జెల్, బియ్యం పిండి ఇంకా లెమన్. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఈ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అలోవెరా జెల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం లెమన్ జ్యూస్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనకి పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అలోవెరా జెల్ మనకి మార్కెట్లో పర్చేస్ చేసుకుందైనా పర్లేదు, లేదంటే మీరు న్యాచురల్గా మీ దగ్గర అలోవెరా జెల్ ఉన్నా కూడా అది ఎంతో బాగా మీకు హెల్ప్ చేస్తుంది. సో ఇలా మీరు వీటన్నిటిని కూడా బాగా పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి ఒక మంచి స్క్రబ్బింగ్ ప్యాక్ లాగా అప్లై అవుతుంది. ఇది స్క్రబ్ లాగా అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీరు మాస్క్ లాగా కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. బియ్యం పిండి ఏంటంటే మనకి మన స్కిన్ని
టైటన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇది మన ఓపెన్ పోర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ష్రింక్ చేసి మన స్కిన్ని లూజ్ స్కిన్ ఇంకా సాగింగ్ స్కిన్ ఉంటుంది కదా దాన్ని టైటన్ చేయడానికి సెల్స్ అన్నిటిని కూడా టైటన్ చేయడానికి బియ్యం పిండి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఏజింగ్ ప్రాసెస్ ఉన్నా కూడా వాటిని తగ్గించి మీ స్కిన్లో ఒక మంచి షైన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల అది మీ స్కిన్కి ఒక మంచి గ్లాసీ లుక్ని ఇస్తుంది, మంచి షైన్ ఇస్తుంది అండ్ బ్రైటర్ లుక్ని ఇవ్వడానికి లెమన్ జ్యూస్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం అలోవెరా జెల్ని మిక్స్ చేయడం వల్ల అలోవెరా జెల్ అనేది మన స్కిన్కి హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచి స్కిన్ సెల్స్ అన్నిటిని కూడా రిపేర్ చేసి మీ స్కిన్ని బాగా స్మూత్గా ఉంచడానికి అలోవెరా జెల్ అనేది మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా మనం ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ని మీరు ఫేస్కి ఒక బ్రష్ హెల్ప్తో కానీ లేదంటే హ్యాండ్తో కానీ మీరు మీ ఫేస్కి మంచిగా దీన్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మీ స్కిన్ అంతా కూడా మీరు ఒక 15-20 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. తర్వాత ఇది డ్రై అయిపోయిన తర్వాత మీరు వాష్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ని వీలైనంత వరకు నైట్ టైం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం నైట్ టైమ్స్ కెమికల్స్ అంటే ఇంకేమి క్రీమ్స్ అప్లై చేయకుండా లేదంటే ఏదైనా సోప్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ అప్లై చేయకుండా ఉన్నట్లయితే ఇది మనకి నైట్ టైం అంతా కూడా మన స్కిన్లోకి ఇండల్జ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ ప్రొసీజర్ని మీరు ఎవ్రీడే నైట్ చేసినా పర్లేదు, లేదంటే వీక్లో 2 to 3 టైమ్స్ చేసినా కూడా మీకు రిజల్ట్స్ అనేవి లభిస్తాయి. సో ఈ విధంగా మీరు ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకొని అప్లై చేసినట్లయితే మీ స్కిన్ అనేది గ్లాసీగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. బియ్యం పిండి మన అందరికీ తెలిసిందే మన స్కిన్ని 1 to 2 టోనర్ బ్రైటర్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు కాంబినేషన్లో మనం లెమన్ జ్యూస్ని యాడ్ చేసాం కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ కూడా మీ స్కిన్ని టైటర్గా చేసి షైనీగా ఉంచడానికి గ్లాసీగా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. సో ఈ విధంగా మీరు ప్యాక్ని ప్రిపేర్ చేసుకుని మీ స్కిన్ని గ్లాసీగా చేసుకోవడానికి హెల్ప్ చేసుకోవచ్చు. థర్డ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి అలోవెరా జెల్, పాలు, ఇంకా విటమిన్ ఈ క్యాప్సూల్స్. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి, అందులో అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనకి విటమిన్ ఈ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ని మనం యూజ్ చేస్తున్నాము. వీటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పాలని యాడ్ చేసుకోవాలి. ఇలా పాలని యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మంచి మాయిశ్చరైజర్ లాగా మనకి హెల్ప్ చేస్తుంది, మన స్కిన్ని బాగా మాయిశ్చర్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. సో వీటన్నిటిని కూడా బాగా ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం మిల్క్ని యాడ్ చేసాం కదా, పచ్చి పాలని యాడ్ చేసుకోవాలి. ఇలా మీరు ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా చిన్న బాటిల్లో మీరు ఇలా మిక్స్ చేసుకున్న ఈ సొల్యూషన్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే మీకు 1 to 2 వీక్స్ పాటు బాగానే నిల్వ ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో పాలని యాడ్ చేసాం కాబట్టి ఇది నార్మల్ టెంపరేచర్లో మనం ఉంచకూడదు. సో అందుకని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే మీకు 1 to 2 వీక్స్ పాటు వరకు ఉంచుకోవచ్చు. ఇందులో అలోవెరా జెల్ ఇంకా విటమిన్ ఈ ఆయిల్ కూడా మిక్స్ చేసాం కాబట్టి మనకి ఈ మిల్క్ని కూడా ప్రిజర్వ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇదేంటంటే మనకి మన స్కిన్ని బాగా మాయిశ్చర్ చేయడానికి మాయిశ్చరైజర్ లాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం మాయిశ్చరైజర్స్ని అప్లై చేస్తామో మన స్కిన్ అనేది ఎంతో గ్లాసీగా, స్మూత్గా ఇంకా సపుల్గా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్స్చర్ని మీరు ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్న తర్వాత ఎవ్రీడే మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కానీ లేదంటే బాత్ చేసుకున్న తర్వాత కానీ లేదంటే నైట్ టైం వీలైనంత వరకు ఇలాంటివన్నీ కూడా మనం నైట్ టైం చేసినట్లయితే అది మన స్కిన్కి ఎంతో మంచిగా బెనిఫిట్స్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. నైట్ టైం మీరు ఫేస్ వాష్ చేసుకున్నా లేదంటే మీరు బాత్ చేసుకున్నా కూడా మీరు పడుకోబోయే ముందు ఈ మాయిశ్చరైజర్ని, అంటే ఇందులో మనం పాలని యాడ్ చేసాం, పాలు అనేది మనకి క్రీమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనకి ఎంతో నరిష్మెంట్స్ ఇచ్చి మన స్కిన్ని మాయిశ్చర్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి పాలని మనం యాడ్ చేసుకున్నాము. విటమిన్ ఈ ఆయిల్ అనేది కూడా మనకి విటమిన్ ఈ క్యాప్సిల్లో మనం యాడ్ చేసాం కాబట్టి విటమిన్ ఈ ఆయిల్ కూడా మన స్కిన్ని రిపేర్ చేసి మన స్కిన్ పైన ఏమైనా డార్క్ స్పాట్స్ ఉన్నా కూడా లేదంటే పిగ్మెంటేషన్ ఉన్నా కూడా డిస్కలరేషన్ ఏదైనా ఉంటుందో వాటన్నిటిని క్యూర్ చేయడానికి విటమిన్ ఈ ఆయిల్ అనేది మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అందుకని మనం విటమిన్ ఈ ఆయిల్ ఇందులో మిక్స్ చేసాం కాబట్టి అది డార్క్ స్పాట్స్ని అన్నిటిని కూడా ఎలిమినేట్ చేస్తుంది. అండ్ అలోవెరా జెల్ మీ స్కిన్ని గ్లాసీగా ఇంకా
షైనీగా ఇంకా బ్రైటర్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇలా మీరు ఈ మాయిశ్చరైజర్ని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకొని ఎవ్రీడే నైట్ మీరు అప్లై చేసుకున్నట్లయితే ఇది మీ స్కిన్ని బాగా మాయిశ్చర్గా ఉంచుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు దీన్ని వాష్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఎవ్రీడే మీరు అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే వీక్లో 2 to 3 times వరకు కూడా మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇది మనం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే రోజు కూడా మీరు ఎవ్రీడే నైట్ మీరు దీన్ని యూస్ చేయొచ్చు. సో ఇది మనకి మన స్కిన్ని ఎంతో మాయిశ్చర్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. నార్మల్గా మనం మార్కెట్స్లో పర్చేస్ చేసిన మాయిశ్చరైజర్స్ని అప్లై చేస్తూ ఉంటాం కాబట్టి అందులో మనకి ఎక్కువగా కెమికల్స్ అనేవి ఉంటాయి. సో దానివల్ల మన స్కిన్ కొంచెం ఒకవేళ సెన్సిటివ్గా ఉన్నా కూడా, లేదంటే ఏదైనా ప్రోడక్ట్స్ మనకు పడినప్పుడు మన స్కిన్ పైన ర్యాషెస్ రావడం, పింపుల్స్ రావడం, ఇంకా మన స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మనం ఇలా న్యాచురల్గా కనుక మాయిశ్చరైజర్ని ప్రిపేర్ చేసుకొని మనం యూస్ చేసినట్లయితే మన స్కిన్ని ఎంతో మంచిగా మనం గ్లాసీగా, మాయిశ్చర్గా ఇంకా బ్రైటర్గా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.